వెళ్ళరా బాబు, త్వరగా వెళ్ళు. పిలుస్తున్నారుగా, పో, పో, వెళ్ళు. ఏయ్, ఆగో రా. తీసుకో. రోజు 3 పూటలా ఈ కర్రతో కొట్టు. మూడు రోజుల్లో మూలుగుతూ ఆత్మ వెళ్ళిపోకపోతే చూడు. తినడానికి ముందు కొట్టాలా, తిన్న తర్వాత కొట్టాలా? అవేమైనా మాత్రలా? తిండికి ముందు తిండి తర్వాత వేయడానికి 3 పూటలా ఎప్పుడైనా కొట్టు. అనయ్య, ఎక్కడికి? వాష్రూమ్కి వెళ్తున్నాను, వస్తావా చెల్లమ్మా? చిచ్చి, నేనెందుకు అక్కడికి? వెళ్ళొస్తానమ్మా. వదినా, మీ అన్నయ్య ఇంకా లోపల ఏం చేస్తున్నారంట? మా ఇంటికి పట్టేస్తాడా ఏమన్నా? అయ్యో, అమ్మా నువ్వేడవకమ్మా, నేను వస్తున్నాను కదా. నాన్న మనల్ని ఇలా వదిలేసి వెళ్తాడనుకోలేదు. డాక్టర్ దగ్గరికి ముందే తీసుకెళ్లి ఉండాల్సింది. నేను టైంకి వచ్చి ఉంటే బ్రతికించుకునేవాడిని. తప్పంత నాదే. అయ్యో, వస్తున్నానమ్మా, నేను దారిలోనే ఉన్నాను. సార్, మీకు జరిగిన నష్టానికి నిజంగా నాకు చాలా బాధగా ఉంది. మా నాన్న నన్ను చాలా కష్టపడి చదివించాడండి. మా పొలం అమ్మాడు నా కోసం. ఇప్పుడు మంచి ఉద్యోగం వచ్చాక బాగా చూసుకుందాం అనుకున్నాను. ఇంతలోనే ఇలా అయిపోయింది. మీ అమ్మగారిని బాగా చూసుకోండి సార్, మీ నాన్నగారు ఆత్మ శాంతిస్తుంది. ఖచ్చితంగా చూసుకుంటాను, కానీ ఒకటే భయం. ఇంకో 20 నిమిషాల్లో రైలుంది. అది మిస్ అయితే ఈ రోజు ఊరికి వెళ్ళలేను. నాన్న అంత్యక్రియలకు కూడా అందలేను. సార్, మీరు కంగారు పడదు సార్, నేను టైంకి తీసుకెళ్తాను. అయ్యో, ఇంత ట్రాఫిక్ లో ఎలా సార్? ఇటువైపు దారి ఉందిగా, ఇటు వెళ్ళొచ్చు. సార్, అది రాంగ్ రూట్ కదా సార్. కొన్నిసార్లు అత్యవసరమైనప్పుడు రూల్స్ అతిక్రమించాలి, తప్పదు. నేనున్నాను కదా, చూసుకుంటాను. ఏయ్, రా, ఎక్కు. సార్, ట్రాఫిక్ పోలీసులు మనల్ని ఫాలో అవుతున్నారు. సార్, మీరేం ఆలోచించకండి. ముందు మిమ్మల్ని రైలు ఎక్కించాలి, మిగతాదంతా నేను తర్వాత చూసుకుంటాను. నా వల్ల మీకు ఇబ్బంది వస్తుందేమో సార్. మనిషి కష్టంలో ఉంటే సాయం చేయడం ఇబ్బంది కాదు సార్, బాధ్యత. నేను చూసుకుంటాను. ఏమండి,
స్టేషన్ వచ్చింది, త్వరగా వెళ్ళిపోండి. చాలా థ్యాంక్స్ సార్. మీరు లేకపోయింటే నేను మా నాన్న చివరిసారి దాన్నే కూడా ఉంది. చూసుకోలేకపోయాను. వెళ్ళండి. వస్తాను. దిగో, కింద దిగో. ఏమైంది సార్? దిగవయ్యా. ఇన్స్పెక్టర్ నీ కండగా నిలబడ్డాడని బాగా పొగరెక్కినట్టుంది. ఏమైందంటావా? నో ఎంట్రీ బోర్డు కనిపించలేదా? సార్, పాపం వాళ్ళ నాన్నగారు చనిపోయారు. రైలు మిస్ అయితే ఊరికి వెళ్ళలేడు. అందుకే నువ్వు రూల్స్ నీకు ఇష్టం వచ్చినట్టు మార్చేస్తావా? మరి మేమెందుకు ఇక్కడ నిలబడ్డాం? ఈ యూనిఫామ్ సరదాగా వేసుకున్నామా? అయినా నువ్వేమన్నా సమాజ సేవకుడివా, సైనికుడివా? బాధ్యత గల పౌరుణ్ణి. నేను కావాలని చేయలేదు సార్. అత్యవసరం అంటుంటే అర్థం చేసుకోరేంటి? రూల్స్ ముఖ్యమే సార్. కొన్నిసార్లు మనిషి ప్రాణం, బాధ ఇంకా ముఖ్యం. నాకు నీ ఉపన్యాసాలు అక్కర్లేదో. నువ్వు కావాలని రెచ్చగొడుతున్నావు. సార్, మీతో నాకు పగెందుకుంటుంది సార్? నీతో మాట్లాడటం వేస్ట్. కార్ స్టేషన్ తీసుకెళ్ళండి, కేసు ఫైల్ చేయండి. సార్ సార్ అరే సార్ 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 నేను తప్పు చేశానంటే జరిమానా రాయండి సార్, నేను కడతాను. ఓహో, డబ్బుందని పొగరా? సార్ అది కాదు సార్. ట్రాఫిక్ లోనే కాదురా, ప్రతి విషయంలోనూ నువ్వు రాంగ్ రూట్ లోనే వెళ్తావు అనమాట. నేను తప్పు ఒప్పుకుంటున్నాను కదా, ఫైన్ కడతానంటున్నాను కదా. ముందు కూడా నా నుంచి తప్పించుకున్నావు. ఇప్పుడు నీ కారు ఎలా తిరిగి తెచ్చుకుంటావో చూస్తాను. తీసుకెళ్ళవయ్యా. సార్ 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 ఆగండి సార్. సార్ 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 ఇది న్యాయం కాదు సార్. మీరు నా మీద పగ తీర్చుకుంటున్నారు. నీలాంటి వాళ్ళందరూ ఇదే చెప్తారు. రూల్స్ అందరికీ ఒకటే, అది గుర్తుపెట్టుకో. నా జ్యువెలరీ నా ఇష్టం. నా జ్యువెలరీ పోయింది కాబట్టి నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. దీని గురించి మీకెందుకు అంత ఇంట్రెస్ట్? ఒకవేళ నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదనుకోండి, ఈ అమ్మాయికి బంగారం అంటే విలువ లేదు అని అంటారు. ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎందుకు ఈ అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇంత రచ్చ చేస్తుందని అంటారు. అసలు మీకెందుకు? హలో, సౌండ్ ఇంజనీర్ గారు, వాయిస్ పంపించాను, చెక్ చేసుకోండి. అప్పుడే వచ్చావే? రాకూడదా? సరే అయితే బయట ఎక్కడైనా తిరిగేసి వస్తా. ఆగు, నేను మామూలుగానే అడిగాను. ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు? ఏమో, నేను త్వరగా వస్తే నీకు నచ్చలేదేమో అనుకున్నాను. అలా ఎందుకు అనుకుంటావు? ఏమైంది చెఫ్ గారు, ఇంత సైలెంట్ గా ఉన్నారు? ఉదయం నిన్ను ఆట పట్టించానని కోపం వచ్చిందా? నాకెందుకు కోపం వస్తుంది? మీరు గొప్పవారు, మీరేమైనా చేయొచ్చు, నాతో ఎలాగైనా ఆడుకోవచ్చు. అయ్యో రవి, నేను సరదాగా అన్నాను, నువ్వు సీరియస్ గా తీసుకున్నట్టున్నావు. సరే సారీ. ఎందుకు అలా నవ్వుతున్నావు? నువ్వు ఉదయం నన్ను ఆట పట్టించావు, ఇప్పుడు నేను భయపెట్టాను. ఎలా ఉంది? టిట్ ఫర్ టాట్. అంటే నన్ను ఏడిపించాలనుకున్నావా? కొంచెం. చాలా దారుణం. నేనెంత ఫీల్ అయ్యానో తెలుసా? ఇంత చిన్న విషయానికే ఫీల్ అయిపోయావా? వద్దు, నాతో ఏం మాట్లాడద్దు. అవునా అవునా అవునా? రవి రవి ఆగు, రవి 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 ఆగు ఆగు ఆగు. చాలు చాలు చాలు, ఇంకోసారి నీతో సరదాగా మాట్లాడను. అది జరగదు. నువ్వు పుట్టిందే నన్ను టార్చర్ పెట్టడానికి. రవి, మన పెళ్ళేలాగూ సరిగ్గా చేసుకోలేకపోయాం కదా, కనీసం ఫస్ట్ యానివర్సరీ అయినా బాగా చేసుకుందామా? బాగా అంటే ఎలా? మీ అన్నయ్య మనోజ్ వాళ్ళు చేసుకున్నారు కదా, అలా. అది టూ మచ్ శృతి, వాళ్ళు చాలా ఖర్చు పెట్టేశారు. అంటే మన యానివర్సరీకి ఖర్చు చేయొద్దంటావా? నేనలా అనలేదు, చేద్దాం. కానీ ఏం చేయాలో ఒక క్లారిటీ ఉంటే బాగుంటుంది కదా. అసలు ఎలా చేసుకోవాలనుకుంటున్నావు? అందమైన చందమామ ఆకాశంలో ఉండాలి, దాని చుట్టూ మిలిమిలా మెరిసే నక్షత్రాలుండాలి, కింద వెన్నెల్లో మనిద్దరం పక్క పక్కనే నిలబడి కేక్ కట్ చేయాలి. అప్పుడు ఒక్కసారిగా చిన్నగా 4 చినుకులు పడాలి, అవి ఆకాశం మన మీద చల్లిన అక్షింతల్లా అనిపించాలి. అసలు ఈ వారం
మూన్ ఫుల్లుగా వచ్చే ఛాన్సే లేదు కదా. అరే కనీసం ఆశపడే అవకాశం కూడా లేదా నాకు? నువ్వే అడిగావు, నిన్న కోరిక చెప్పాను. అది జరుగుతుందా లేదా అనేది తర్వాత విషయం. కానీ ప్రతి ఒక్కరికి కొన్ని చిన్న చిన్న కలలుంటాయి. అవి నిజమైతే ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? నేను అలా అనలేదు, కానీ వచ్చిన గెస్ట్లను వదిలేసి మనిద్దరమే కేక్ కట్ చేసుకుంటే ఎలా ఉంటుంది అన్నాను. అసలు నీకు రొమాంటిక్ సెన్సే లేదు. ఏ కాలం మనిషివో అర్థం కావట్లేదు. సరే మేడం, ఇంకా చెప్పండి. మన ఇద్దరం ఇప్పటి వరకు హనీమూన్ కూడా వెళ్ళలేదు. ఈసారైనా వెళ్దామా? సరే, ప్లాన్ చేద్దాం. అండ్ మన పెళ్లికి ప్రాపర్ ఫోటోషూట్ కూడా లేదు. అది కూడా ఈసారి చేద్దాం. ఇద్దరం కలిసి డాన్స్ చేయాలి. నాకు నచ్చిన సాంగ్ మన ఇద్దరం పాడాలి. అలా ఫుల్ మెమరీస్ క్రియేట్ చేసుకోవాలి. అబ్బో, లిస్ట్ చాలా పెద్దగానే ఉందే. నాకు అనిపించింది చెప్తున్నాను. నీకెలాంటి కోరికలు లేవా మన యానివర్సరీ గురించి? నీ కోరికలు నెరవేర్చడమే నా కోరిక. ఇప్పుడు మంచి హస్బెండ్ అనిపించుకున్నావు. ఒక మగాడు ఆడవాళ్ల కోరికలు తీర్చడం అంటే సముద్రం ఈదడం లాంటిదే. అంటే మా కోరికలు అన్నుంటాయా? అది జగమెరిగిన సత్యం, శృతి. నీకొకటి తెలుసా? సీతమ్మ బంగారు జింక కావాలని అడిగిన తర్వాతే వాళ్ల జీవితాల్లోకి అసలైన కష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత రామయ్య సప్త సముద్రాలు దాటి యుద్ధం చేసి సీతమ్మను తీసుకొచ్చాడు కాబట్టే రామయ్య గొప్ప భర్త అయ్యాడు. నీకూడా కథలు బానే తెలిసే. సినిమాలు చూడట్లేదా ఏంటి? వాడు కావాలని ఇలా చేస్తున్నాడు. ఆ రోజు నాతో ఏదో కేసులో లోపలేస్తాను అన్నాడు, ఇప్పుడు అదే చేస్తున్నాడు. వాడు నా మీద పగ తీర్చుకుంటున్నాడు. నేనెంత చెప్పినా వినకుండా నా కారు తీసుకెళ్లిపోయాడు. నా కారు మీద చేయబెట్టాడు కదా, వాడిని వదలను. యాండి, ఏమైందండి కార్కి? ఆ ట్రాఫిక్ పోలీస్ అరుణ్ ఉన్నాడు కదా, వాడే తీసుకెళ్లిపోయాడు. నాకు అర్థమైపోయింది మీనా, ఇది డ్యూటీ కాదు, పగ. నా మీద పగ. నువ్వు ప్రేమగా నాకు ఇచ్చిన బహుమతి అది. దాని మీద చిన్న గీత పడినా నేను తట్టుకోలేను. అలాంటిది స్టేషన్కి తీసుకెళ్తాడా? చెప్తా వాడి సంగతి. అరే, ఒక మనిషికి సాయం చేయడం తప్ప? తప్పు కాదు, కానీ బళ్ళన్నీ వచ్చే దారికి ఎదురుగా వెళ్లారు కదా, అందుకే వాళ్ళు ఆపుంటారు. వాళ్లకు కూడా ఏవేవో ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి కదండి. మరేం చేయమంటావు? రైలు వెళ్ళిపోతే అతనికి వాళ్ళ నాన్న చివరి చూపు కూడా దొరకదు. అందుకే నేను అలా వెళ్లాల్సి వచ్చింది. నేను మీరు చేసింది తప్పు అని అనడం లేదు, కానీ కోపంతో ఇంకా పెద్ద సమస్య చేసుకోవద్దు అంటున్నాను. ఏ పొలగంప, నా కోపం తెప్పించుకో. ఏమండి, అది కాదండి. మీరు మంచివాళ్లు కాబట్టే సహాయం చేశారు, కానీ ఆవేశపడకండి అంటున్నాను. మీరలా వెళ్లడం తప్పే కదా. అంటే నేను చేసింది నీకు న్యాయంగా అనిపించట్లేదా? ఒక భార్య అయ్యి ఉండి భర్త పరిస్థితిని అర్థం చేసుకోలేకపోతున్నావు. మీ పరిస్థితి అర్థం అవుతోందండి, అందుకే ప్రశాంతంగా ఉండమంటున్నాను. ఇప్పుడు మీరు వెళ్లి వాళ్లతో గొడవ పడితే మనకే ఇబ్బంది. ఆ పోలీసోడు నన్ను జైల్లో వేస్తానన్నాడు. అది నీకు బాధగా అనిపించడం లేదా? బాధగానే ఉంది, కానీ మీరిలా మండిపడితే సమస్య తగ్గదు కదండి. ముందొచ్చి భోజనం చేయండి. నాకొద్దు. నా కారు నా దగ్గరకు వచ్చే వరకు నాకేం వద్దు. మీ కోపం నా మీద చూపించండి, భోజనం మీద కాదు. వద్దంటున్నాను కదా. ఇంత కోపం వల్ల ఎవరికి నష్టం? మనకే నష్టం. అది ఈ మనిషికి ఎందుకు అర్థం కావడం లేదు? అందుకే అంటాను ముళ్ళ కంప అని. నిజంగా ఈ మనిషి ముళ్ళ కంపే. ఛీ! ఏంటి మీనా ఈరోజు ఆలస్యమైంది? ఇంట్లో కొంచెం పనుండి ఆలస్యమైందక్కా. ఏంటి మీనా, ఎప్పుడు గలగల మాట్లాడేదానివి, ఈ రోజేంటి గొంతు మూగపోయిందల్లా సైలెంట్ గా ఉన్నావు? ఏదైనా ప్రాబ్లమా? అవునక్కా, నాకో చిక్కు ప్రశ్న ఎదురైంది. అలాగా? ఆ చిక్కు ప్రశ్న ఏంటో ఈ అక్కతో చెప్పు, వీలైతే సాయం చేస్తాను. ధర్మం గొప్పదా నియమం గొప్పదా అక్క?
ఇందులో చిక్కేముంది మీనా, ధర్మమే గొప్పది. అంటే మనం చేసే పని ధర్మబద్ధమైందైతే అది సరైంది అన్నట్టు అంటున్నారు. ఖచ్చితంగా. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు కదా, ధర్మం గెలవడానికి అధర్మం చేసినా అది కరెక్టే అవుతుందని. కానీ అలా చేయడం తప్పు అంటున్నారక్క. ఎవరు వాళ్ళు? పోలీసులు. పోలీసులా? అవునక్క. మా ఆయన ఒక క్యాబ్ డ్రైవర్ అని నీకు తెలుసు కదా. ఇప్పుడు ఏమైంది మీనా? ఒక కస్టమర్ వాళ్ళ నాన్న చనిపోయాడని తొందరగా వెళ్లమంటే తప్పని పరిస్థితుల్లో మా ఆయన క్యాబ్ ని రాంగ్ రూట్ లో తీసుకువెళ్లారంట. కారు నడిస్తేనే కాని జీవితం ముందుకు సాగని పరిస్థితి అక్క. దాని మీదే ఆధారపడి బతుకుతున్నాం. కానీ ఆ ట్రాఫిక్ పోలీసులు కార్ని తీసుకువెళ్లిపోయి సీజ్ చేశారంట. డబ్బులు కడతానన్నా ఇవ్వడం లేదంట. మిమ్మల్ని అక్క అని పిలుస్తున్నాను అన్న చనువుతో అడుగుతున్నాను. తప్పుగా అనుకోకపోతే ఈ విషయంలో నాకేదైనా సహాయం చేయగలరా అక్క? సిఐ సార్తో చెప్పి మా ఆయన కారు విడిపించేలా చేయగలవా? లేదు మీనా, ఆయన వర్క్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. రికమెండేషన్లు అవి పెద్దగా నచ్చవు. కానీ నన్ను సొంత చెల్లిలా అక్క అని నోరారా పిలిచినందుకైనా ప్రయత్నిస్తాను. నువ్వేం కంగారు పడకు, నిశ్చింతగా వెళ్ళు, సరేనా? చాలా చాలా థ్యాంక్స్ అక్క. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. వచ్చే జన్మలో నా చెల్లిగా పుట్టి రుణం తీర్చుకుందు గాని. సరే అక్క, వస్తాను. వెళ్ళొస్తానక్క. బాయ్. మూడు పూటలా ఎప్పుడైనా కొట్టు. కొట్టాలా? ఆగాలా? నిద్రపోతున్నప్పుడు కొట్టడం పాపం కదా. అలాగని నిద్రలేపి నిన్ను కర్రతో కొడతానని చెప్పడం పాపం కదా. ఏది పాపం, ఏది పుణ్యం? లోపల ఆత్మ ఉందా? తిరిగి కొడితే అమ్మో, నాకు ధైర్యం సరిపోవడం లేదే. అమ్మనే అడుగుతాను. పాపం తగిలితే అమ్మకి తగులుతుంది. ఏరా, ఇల్లు ఖాళీ చేసి ఇంకో ఇంట్లోకి మారినట్టు ఆత్మ రోహిణి శరీరాన్ని వదిలి నీ శరీరంలోకి గాని దూరిందా? కూతుర్ని పొడుతున్నందుకు ఆత్మ పగ తీర్చుకోవడానికి వచ్చిందా? కాదమ్మా. నువ్వేనా? నేనేనమ్మా. ఎలా నమ్మేది? ఎలా నమ్మించేది? నేను 3 ప్రశ్నలు వేస్తాను. సరైన సమాధానం చెప్తే నువ్వు మీ మామ ఆత్మవి కావు, నా కొడుకువే అని నమ్మేస్తాను. సరే, అడుగు. నువ్వు ఎన్ని లక్షలు మింగావు? 40 లక్షలు మింగాను. నీ ఉద్యోగం పోయినప్పుడు ఎక్కడ పడుకున్నావు? పార్కులో పడుకున్నాను. ఏం కొనుక్కుని తిన్నావు? పల్లీలు కొనుక్కొని తిన్నాను. నువ్వు దేని ముందు అడుక్కు తిన్నావు? అమ్మా, కుడి ముందు అడుక్కు తిన్నాను. ఓకేనా? అమ్మయ్యా, నువ్వు నా కొడుకువే. నీలో మీ మామయ్య ఆత్మ చేరలేదు. మళ్ళీ కర్ర పట్టుకుని కిందకెందుకు వచ్చావురా? అది కాదమ్మా. ఈ 2 వేళల్లో 1,000 పట్టుకో. ఎందుకురా? పట్టుకోమ్మా, చెప్తాను. పట్టుకో. ఎందుకురా? ఆహా, రోహిణి నిద్రపోతుంది. స్వామీజీ చెప్పినట్టు కర్రతో కొట్టాలి. నిద్రపోతున్నప్పుడు కొట్టాలా, నిద్ర లేపి కొట్టాలా అనేది అర్థం కావట్లేదు. స్వామీజీ చెప్పింది ఏమర్థమైంది? మర్చిపోయాను. అసలు ఆ కర్రతో నిన్ను కొట్టాలరా, మతి మరుపు మోనోజ్గా. అమ్మా,
ఇప్పటికా బాలుగడు పెట్టిన పేర్లు చాలమ్మా. నువ్వు ఇంకో పేరు పెట్టకు. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. రే బుర్ర తక్కువ సన్నాసి, ఒక్క దెబ్బతో వెంటనే లేస్తుంది కదా, లేచాక మిగిలిన లెక్క పూర్తి చెయ్యి. కరెక్టే కదా. అమ్మా నువ్వు నాతో రా అమ్మా. నేనెందుకురా? నీ కళ్ళల్లో ఆనందం చూడాలనుందమ్మా. నాకంత పైశాచిక ఆనందం ఏమీ లేదు నాయనా. కొడుకు కోడల్ని కొడుతుంటే క్రికెట్ మ్యాచ్ చూస్తున్నంత ఆనందంగా చూసే అత్తని నేను కాన్రా. అలా కొడుతుంటే మా మావయ్య ఆత్మ రోహిణి శరీరంలో నుంచి పోతుంది కదా, అప్పుడు నాకు తడిసిపోతుందమ్మా ఒళ్ళు. నువ్వుంటే ఆత్మ భయపడుతుంది. ఆయన ఇప్పటి వరకు ఎలా ఉంటాడో చూడలేదు. ఆత్మ కూడా ముక్కు మూతి కళ్ళు పళ్ళు ఉంటాయా? పద, రోహిణి చెప్తుందేమో చూద్దాం. పద పద పద. చూడమ్మా పసిపాపలా ఎలా నిద్రపోతుందో. పసిపాప కాదురా, ముసల్తాత. అంత తొందరగా కూతునొదిలి వెళ్ళడు. అమ్మా కట్టుకున్న భార్యని కట్టెతో ఎలా కొట్టగలనమ్మా? నువ్వు కొట్టేది నీ భార్యని కాదురా, మీ మావని. వాడికి ఇలాంటి శాస్తి జరగాల్సిందే. బతికున్నప్పుడు రూపాయి సాయం చేయలేదు, డబ్బున్న దరిద్రుడు. నా పేరు చెప్పి ఇంకో 4 అంటించు. కాని కానీరా, ధైర్యం చెయ్యి. కాని అమ్మా 1, 2, 3 లెక్క పెట్టమ్మా. 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు. అమ్మా మొదలు లక్షలేంటమ్మా? నీకు లక్షలు మింగడం అలవాటే కదరా, అందుకే అలా లెక్క పెట్టా. కానీ 1, 2, 3 లక్షలు. ఆపకురా, కొట్టు 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 కొట్టు. అయ్యో రే, దయ్యానికి కోపం వస్తుందిరా. నాకు భయంతో ఒకటి వస్తుందమ్మా. కొట్టురా, కొట్టమంటుంటే కొట్టు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. అమ్మా దెయ్యం కర్ర పట్టుకుందే. అమ్మా మెలుకుగానే ఉంది కదరా, మళ్ళీ కొట్రా పిరికి సన్నాసి. మనోజ్ ఆగు. నేను రోహిణినే. అమ్మా అమ్మా మా మామ వదిలేశాడే. ఈ దారినే పోతాడేమో. లేదమ్మా 2-3 రోజులు వరుసగా కుడితేనే పోతాడంట. చూడు కాళ్ళు ఎలా కందిపోయాయో. ఏడవకమ్మా, ఒళ్ళు నీది, దెబ్బ మీ నాన్నది. అత్తయ్య నన్ను చంపేసేలా ఉన్నాడు. సారీ రోహిణి, సారీ. సారీ అని మీ మామ అనాలరా. నువ్వు బయటికి రా. రా 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 రా, పద. నా గొయ్యి నేనే తవ్వుకున్నానే. అమ్మా నొప్పి. పాపం రోహిణి ఏడుస్తోంది. ఆ కన్నీళ్లు ఆత్మవిరా, కాని కళ్ళు మాత్రం రోహిణివే కదమ్మా. అయితే ఏమంటావురా?
కాళ్ళ మీద బాగా గట్టిగా కొట్టానమ్మా. ఆ అరుపులు మీ మావయ్యవిరా. కానీ కాళ్ళు మాత్రం రోహిణివే కదమ్మా. నువ్వు కొట్టింది రోహిణిని కాదురా, మీ మామ ఆత్మని. మరి ఏడ్చింది ఎవరమ్మా? అరిచింది ఏడ్చింది ఆత్మేరా. ఎప్పుడైనా రోహిణి అంతలా అరిచిందా? ముసలాత్మ కాబట్టి తట్టుకోలేక అరిచింది. ఆ, ఆత్మ ఇన్స్టాల్మెంట్స్ లో వచ్చి వాళ్తుందమ్మా. ఆత్మ ఏమైనా కాక అప్పుడప్పుడు వచ్చి చెట్టు మీద వాలిపోవడానికి? ఇప్పుడు కూడా ఉండే ఉంటుంది. నువ్వు కొట్టడం ఆపితే రోహిణిని పట్టుకోవడం ఆపదు. రోహిణి బాధ చూసి తట్టుకోలేకపోతున్నానమ్మా. అవునా, తట్టుకోలేకపోతున్నావా? అవునమ్మా. అయితే పోరా, పోయి ఆత్మతో కాపురం చెయ్యి. వెళ్ళావు. చిచి, పక్కన పడుకున్నందుకే పడుతుంది నాకు. రోహిణిని మీ మామ వదిలిపోయేదాకా నువ్వు కొంచెం దూరంగానే ఉండు. ఎందుకమ్మా? పళ్ళు రాలుతాయి. అన్ని దరిద్రాలు నా నోటితోనే చెప్పిస్తావా? పోరా, పోయి దూరంగా పడుకో. అనవసరంగా అబద్ధాలు చెప్పి దెబ్బలు తింటున్నాను. ఈ సమస్య నుంచి ఎలా తప్పించుకోవాలి? ఏ పాపం ఎరగని నిన్ను ఎండలో నిలబెట్టారా కారమ్మ? వీళ్ళు మానవత్వం ఉన్నవాళ్ళు కారమ్మ. నువ్వేంటిక్కడ? గ్రహచారం గట్టిగా తన్నిందన్నా. నా పెళ్ళంలో నన్ను మెల్లగా నేను చెప్పుకుంటున్నానా? విషయం చెప్పు. రోడ్డు మీద నో ఎంట్రీ బోర్డు పెట్టారు. పెడితే విజయవాడలో పెద్ద ఆయన చనిపోయారు. పోతే నా కారులో కస్టమర్ ఎక్కాడు. ఎక్కితే ఆ పోయిన పెద్ద ఆయన కొడుకి ఈ కస్టమర్. అయితే ట్రైన్కి టైం అవుతుంది. విజయవాడకి చేరుకోవాలంటే ఆ టైంకి అదొక్కటే ట్రైను. కస్టమర్ కష్టం గమనించాను. సమస్య సానుభూతితో అర్థం చేసుకున్నాను. అందుకే నో ఎంట్రీ రోడ్లోకి ఎంటర్ అయ్యాను. సరే, అక్కడ మునిగి ఇక్కడెందుకు తేలావు? అక్కడ నా కారు సీజ్ చేస్తే ఇక్కడ దాన్ని అడుక్కోవడానికి వచ్చాను. ఆ కారు నీదేనా? అవును సార్. పాపం బుజ్జి తల్లి ఎండ దెబ్బ తగిలి ఇలా రంగు తగ్గిపోయింది. ఏడ్సావ్? ఎవరు సీజ్ చేసింది? ట్రాఫిక్ కానిస్టేబుల్ అరుణ్ సార్. నేను పెట్టుకున్న పేరు ట్రాకా సార్. అంటే ట్రాఫిక్ కానిస్టేబుల్. సరే, ఎస్ఐ గారు వస్తారు, అందాక వెయిట్ చేయి. మీరేం చేయలేరా? నేనేం చేయలేను. మరి ఐఏఎస్ పరీక్షలు అడిగినట్టు అన్ని బిట్ క్వశ్చన్లు అడిగారు. నువ్వు ఐఏఎస్ చదవావా? అన్ని క్వశ్చన్లు ఉంటాయని చదవలేదు. మంచి పని చేసావు. కాసేపు వెయిట్ చేయి. ఆ మొక్క నాకు తెలుసు. హలో, ఏంటి? ఏం కుంభ మునిగింది? లాంగ్ ట్రిప్ వచ్చింది. ఒక్క 5, 10, 15 నిమిషాల్లో మీకు కాల్ చేస్తాను సార్. సార్, పొడవైన యాత్ర. అంటే లాంగ్ ట్రిప్. దానికి పట్టిన తిప్పలా? నేను వెళ్ళకపోతే ఇంకొకడు వెళ్తాడు. ఒక మనిషిని ఇక్కడి నుంచి మెడ పట్టుకుని గెంటేస్తే ఎంత దూరంలో పడతాడు? ఆ కారు ఎంత దూరంలో సార్? వీణ్ణి మెడపట్టి గెంటేసాయి. చేలో మేసిన ఆవుని బంజరు దొడ్లో కట్టేస్తే విడిపించుకెళ్ళడానికి వచ్చిన యజమానిలా నిలబడ్డాను. నిన్న చేలోకి తీసుకెళ్ళింది నేనే కదా కారమ్మా. చెప్పరా? చెప్పడానికి ఏమీ లేదురా. చెప్పుకోవడానికి ఎవరూ లేరురా. ట్రిప్ వచ్చింది, లాంగ్ ట్రిప్. వీళ్ళు నా కారమ్మను వదిలేలా లేరు. ట్రిప్కి వెళ్లాల్సిన కస్టమర్ నెంబర్ పంపిస్తాను, నా బదులు నువ్వు వెళ్ళు. ఇంతకు మించి ఇంకొక మాట మాట్లాడినా ఏడ్ చేస్తాను. ఉంటాను రా. సరేరా. పొద్దున్నే లేవగానే మనోజ్ గారి మొహం చూశాను. అప్పుడే అనుమానం వచ్చింది. నా అనుమానమే నిజమైంది. ఆ నిజమే నిన్ను ఇలా నిలబెట్టింది.
లోపలికి రా. కూర్చోక తప్పదంటారా సార్? సెల్లో కూర్చోవాలనుందా? నించుని ఉంటాను సార్. అరుణ్ కుమార్, ఇతని కార్ సీజ్ చేసావా? ఎస్ సార్. సార్, ఆ కారే నా జీవనాధారం సార్. ఒక పెద్ద కుటుంబాన్ని ఆ కారు మీద ఆదాయంతో పోషిస్తున్నాను సార్. ఎందుకు సీజ్ చేసావు? హే, నువ్వు మనిషివా పశువా? పెద్దావిడిని తోసేస్తావా? ఏయ్! నో ఎంట్రీ చూసి కూడా కార్తో ఎంటర్ అయ్యాడు సార్. నో ఎంట్రీ రోడ్లో నువ్వేం చేస్తున్నావు? బాగా అడిగారు సార్. నువ్వు మూస్తావా? మోస్తాను సార్. నో ఎంట్రీలోకి ఎంటర్ అయితే ఫైన్ వై. కార్ ఎందుకు సీజ్ చేసావు? సార్, ఆ కారే నా జీవనాధారం సార్. ఒక పెద్ద కుటుంబాన్నే. ఇందాక చెప్పావు. నువ్వు కాసేపు మూసుకుంటాను సార్. ముయ్యకపోతే ప్లాస్టర్ వేసిస్తాను. అమ్మో, అతని ఇన్కమ్ సోర్సే కారు కదా, అలా చేయడం కరెక్ట్ కాదు కదా. సార్, ప్రపంచంలో ఎవరికైనా ఫైన్ మాత్రమే వేస్తాను సార్. కానీ వీడికి మాత్రం ఫైన్ ఒక్కటే వేయను. కార్ సీజ్ చేసి కోర్టుకు పంపించి జైలు శిక్ష వేయిస్తాను. ఏంటంత కసి? అది చెప్పానండి సార్. ఏదైనా ఉంటే సివిల్ డ్రెస్ లో ఉన్నప్పుడు చూసుకో. రూల్స్ ని బ్రేక్ చేయకు. అతని కార్కి అతనికి ఇవ్వు. సార్, నా చేతికి ఇమ్మని చెప్పండి సార్. నువ్వు చచ్చినా ఇవ్వను. కేసు కోసం నేనెందుకు చావాలి? నువ్వేంటి ట్రాఫిక్ రూల్స్ పాటించావా? ఒక ప్రాణం పోయింది సార్, అందుకే. చెప్పిందిలే. ఎవరు? నువ్వు మీనా భర్తవే కదా? కాదు సార్, మీనాయే నా భార్య. నీ భార్య నీ గురించి మంచిగా చెప్పింది, అందుకే వదిలేస్తున్నాను. ఫైన్ కట్టి వెళ్ళిపో. ఓ, నా భార్యకి అంత పరపతుందా? థ్యాంక్స్ సార్. మీనా? ఏంటి? అమ్మో, మాటల్లో ఘాట్ ఎక్కువైనట్టుంది. ఏం చేస్తున్నావు? వంట లెక్క సీరియల్ చూస్తున్నాను. అది పూర్తయి ఇప్పుడు వారసరాలు వస్తుంది కదా. ఓహో, వంట చేస్తున్నావా? లేకపోతే వంటగదిలో కూర్చొని ముగ్గులు వేస్తానా? సరే సరే. ఈరోజు పూలగంపకి చాలా కోపం వచ్చినట్టుంది. మీతో మాట్లాడాలి అంటే భయంగా ఉంది బాబు. ఎప్పుడు ఏ మాట కరుస్తారో తెలీదు. మీనా, నీకో విషయంలో థ్యాంక్స్ చెప్పాలి, ఇంకో విషయంలో క్షమించమని అడగాలి. ఎందుకు? నేను స్టేషన్ నుంచి కార్ తీసుకొచ్చాను. అక్కడ తెలిసింది నా భార్య వల్లే నా కార్ బయటకు వచ్చిందని. అయితే? అయితేనా? అందుకే నీకు థ్యాంక్స్ చెప్పాలని వచ్చాను.